పాఠశాల విద్యాశాఖలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి ఇక హైడ్రా కాదు నెక్స్ట్ పాఠశాల విద్య పైన పడతాను, ఎక్కడెక్కడ అవినీతి కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయో, స్కూళ్ళల్లో విపరీతమైన ఫీజులు పెంచుతూ విద్యార్థులను వేధిస్తున్నటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో దీని మీద సమీక్షలు జరిపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఒక క్లియర్ అంశంగా చెప్పడం జరిగింది. చెప్పిన కొద్ది రోజుల్లోనే ఈరోజు మనం పేపర్లో న్యూస్ చూసినట్టయితే దీనిపైన ఇమ్మీడియట్లీగా ఏ పాఠశాల ప్రైవేట్ పాఠశాలలు అన్నీ కూడా 2026-27 ఇయర్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు వసూలు చేస్తున్న ఫీజులు ఏంటి, వాళ్ళ యొక్క ఆడిట్ ఏంటి, దేనికి ఖర్చు పెడతా ఉన్నారు, ఎంతెంత వసూలు చేస్తూ ఉన్నారు, ప్రతి స్కూల్లో కూడా వాటికి సంబంధించిన ఫీజులకు సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా స్కూల్ ముందు నోటీస్ బోర్డులో పెట్టాలి క్లియర్గా అనే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఆర్డర్స్ కూడా పాస్ అయిపోయినాయి. అందరూ కూడా ఒకవేళ ఎవరైనా దీన్ని ఉల్లంఘించినా చేయనటువంటి స్కూల్స్ ఎవరైనా రెస్పాన్స్ కాకుండా ఉంటే ఆ డిఈఓలకి అక్కడ ఉన్నటువంటి ఆర్జీలకి ఖచ్చితంగా వాళ్ళు ఆ పరిధిలో ఖచ్చితంగా చూడాలి, లేదంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామనే పొజిషన్లో అంత స్థాయిలో తీవ్రంగా దీని యొక్క డైరెక్టర్ నికోలస్ తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇక స్కూల్ పాఠశాలలకు సంబంధించి ఇప్పటిదాకా ఏదో తూతూ మంత్రంగా జరుగుతూ పోయినప్పటికీ మాత్రం ఇక మీదట మాత్రం అట్లాంటిది జరగడానికి వీల్లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది కనుక దీనిపైన తన యొక్క వర్క్ ప్రోగ్రెస్ టీమ్స్ అవన్నీ కూడా భారీ స్థాయిలో వాళ్ళు దీన్ని కంటిన్యూ చేయాలనేటువంటి ప్రాసెస్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక చూడాలి మరి తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, మరి దీని ద్వారా పాఠశాలల యాజమాన్యాలకి ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా, లేదంటే పేరెంట్స్కి ఏమన్నా ఉపశమనం లభించే అవకాశం ఉందా ఈ ఫీజుల నుంచి? ఫీజులు ఒకటే కాదు, ఏ స్కూల్లో అయినా కూడా సాక్స్లు, షూజు, బుక్స్, బ్యాగ్స్ ప్రతిదీ అక్కడే కొనే పరిస్థితి. కాబట్టి మరి వాటి నుంచి ఏమైనా మినహాయింపిస్తుందా ఈ నోటీస్ బోర్డుల ద్వారా? ప్రభుత్వం ఏం గుర్తిస్తుంది, దీనిపైన ఏం చర్యలు తీసుకుంటారు? వెబ్సైట్లో కూడా అన్నీ కూడా అప్లోడ్ చేయమని చెప్తా ఉంది ఆ ఫీజులకు సంబంధించిన అన్ని వివరాలని. దాని తర్వాత స్కూళ్ళ పైన నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ నుంచి ఏ రకమైన గైడ్లైన్స్ని రూపొందిస్తారు, దానిపైన ఎంతవరకు ఈ స్కూల్ని స్ట్రెంథెన్ చేస్తారు ప్రైవేట్ స్కూల్స్ అనేది వేచి చూడాల్సిన అవసరం ఇది. ఓకే, థ్యాంక్ యూ.